ఓబీసీలే బీజేపీ డిఎన్ఏ. భారతీయ జనతా పార్టీ హిందుత్వ ప్రాతిపదికగా భావోద్వేగాల పరంగా మాత్రమే విజయం సాధిస్తుందని, కొన్ని వర్గాల వారే బీజేపీకి మద్దతునిస్తారని ప్రచారం చేసేవారికి బీజేపీ నిజంగా గెలిచే కారణాలు ఏనాడు అర్థం కావు. హిందుత్వ బీజేపీకి జనసంఘ్ కాలం నుంచే మూల సిద్ధాంతం. జాతీయవాదం బీజేపీ కార్యకర్తలకు భావోద్వేగం కల్పించే ప్రధాన అంశం. కానీ కేవలం హిందుత్వ ఆధారంగానే, ఈ భావోద్వేగాల ఆధారంగానే బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పడం పాక్షిక సత్యమే. సమాజంలో అత్యధికులుగా ఉన్న అట్టడుగు వర్గాల ప్రజలు ఆదరించినప్పుడే ఏ పార్టీ అయినా వారి మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంటుంది. బీజేపీకి వెనుకబడిన వర్గాల, దళితుల, ఆదివాసీల మద్దతు బలంగా ఉన్నందువల్లే ఆ పార్టీ గెలుపుకు తిరుగు లేకుండా పోయింది. ఇవాళ దేశంలో అత్యధిక ఓబీసీలు బీజేపీకి మద్దతునిస్తున్నారు. 2019లో బీజేపీ గెలిచిన 303 సీట్లలో 85 మంది ఓబీసీ ఎంపీలే. అంటే 29% బీజేపీ ఎంపీలు వెనుకబడిన వర్గాల వారు. దేశమంతటా 27% ఎమ్మెల్యేలు ఓబీసీ వర్గాలకు చెందినవారు. 40% శాసనమండలి సభ్యులు కూడా ఓబీసీలే. ఓబీసీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కల్పించినంత ప్రాధాన్యం గతంలో ఏ కాంగ్రెస్ ప్రధానమంత్రి కల్పించలేదు. గత ప్రభుత్వాలు ఓబీసీలపై కేవలం పెదాలపై సానుభూతి కురిపించాయి. కానీ మోదీ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదిక సమర్పించిన 3 దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారిగా వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. దీనివల్ల 671 ఓబీసీ వర్గాలకు న్యాయం జరిగింది. ఓబీసీలను గుర్తించి ఉపాధి కల్పనలోనూ, విద్యా సంస్థల్లోనూ రిజర్వేషన్ కల్పించే అధికారం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకే దక్కింది. ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, బీడీఎస్, ఎండీఎస్, డిప్లొమా వంటి అనేక వైద్య కోర్సుల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పించింది కూడా మోదీ ప్రభుత్వమే. మోదీ సర్కార్ చారిత్రక నిర్ణయం వల్ల వేలాది మంది ఓబీసీ విద్యార్థులు వైద్య రంగానికి చెందిన వివిధ కోర్సులతో విద్యాధికులు కాగలుగుతున్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో ఎంబీబీఎస్ సీట్లు కూడా 56%, పీజీ సీట్లు 80% పెరిగాయి. మోదీ ముందు 7 దశాబ్దాల్లో కేవలం 56,000 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఇవాళ మోదీ హయాంలో వీటి సంఖ్య 107,000కు పెరిగింది. 70 ఏళ్లలో 387 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే గత 10 ఏళ్లలో వీటి సంఖ్య 706కు పెరిగింది. 70 ఏళ్లలో 7 ఎయిమ్స్ సంస్థలు ఏర్పడితే 10 ఏళ్లలో మోదీ వాటి సంఖ్యను 23కు పెంచారు. అదేవిధంగా యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐటీల సంఖ్య కూడా ఎంతో పెరిగింది. నీట్తో పాటు సైనిక్ స్కూళ్లలో కూడా మోదీ ప్రభుత్వం ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించింది. ఈ నిర్ణయాల వల్ల ఎంతమంది ఓబీసీలు, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులు, విద్యాధికులు అయ్యారో అర్థం చేసుకోవచ్చు. స్వయంగా ఓబీసీ అయిన నరేంద్ర మోదీకి ఈ దేశంలో వెనుకబడిన వర్గాల బాధలు, ఎన్ని ప్రతిభా సామర్థ్యాలు ఉన్నా అడుగడుగునా వారికి కలుగుతున్న ఆటంకాలు తెలుసు. గతంలో కాంగ్రెస్ హయాంలో వెనుకబడిన వర్గాలకు తీరని అన్యాయం జరిగింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్నే పార్లమెంట్లో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. సీతారాం కేసరిని గదిలో బంధించి అవమానించి సోనియా గాంధీని కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ బుట్టదాఖలు చేసింది. రాజీవ్ గాంధీ ఆ నివేదికను ప్రజలకు వెల్లడించేందుకు ఇష్టపడలేదు. ఎదుగుతున్న ఓబీసీ నేతలను ఏనాడూ సహించని కాంగ్రెస్ ఓబీసీలకు సామాజిక న్యాయం కోసం పోరాడిన కర్పూరి ఠాకూర్ ప్రభుత్వాన్ని కూడా గద్దె దించాలని చూసింది. కానీ మోదీ ప్రభుత్వం కర్పూరి ఠాకూర్కు భారతరత్న పురస్కారాన్ని అందజేసింది. కాంగ్రెస్ ఓబీసీల పట్ల చేసిన దుర్మార్గాల వల్లనే పలు ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. కానీ కాంగ్రెస్ను వ్యతిరేకించి సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన నేతలు తమ వర్గాల ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు అవే పార్టీలు బీజేపీ దాటికి తట్టుకోలేక ఒకప్పుడు తాము వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీతోనే చేతులు కలిపాయి. ఈ పరిణామాలు గమనించినందువల్లే ఓబీసీలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఎన్నికల్లో ఓబీసీల్లో అత్యధికులు బీజేపీకే ఓటు వేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా దేశంలో ఓబీసీల్లో అత్యధికులు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నట్లు ఇటీవల ఇండియా టుడే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సర్వేలో తేలింది. గత ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించేందుకు ఆ రాష్ట్రాల్లో ఉన్న ఓబీసీలే ప్రధాన కారణం. మధ్యప్రదేశ్లో బీజేపీకి 56% పైగా ఓబీసీలు ఓటు వేశారు. రాజస్థాన్లో 55% మంది ఓబీసీలు బీజేపీకి పెద్దపీట వేశారు.
ఉత్తరప్రదేశ్లో 50% పైగా ఉన్న ఓబీసీలు బీజేపీ వైపు మొగ్గు చూపినందుకే అత్యధిక స్థానాలను గెలుచుకోగలిగింది. బీహార్లో కూడా ఓబీసీలు బీజేపీ, జేడీయూ కూటమి దిశగా సంఘటితమవుతున్నారు. ఇటీవల హర్యానాలో బీజేపీ నాయకత్వం ఓబీసీ నేత నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా నియమించింది. గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన మోహన్ యాదవ్ వెనుకబడిన వర్గాలకు చెందిన వారే. ఎంపీలో నియమించిన 2 ఉప ముఖ్యమంత్రుల్లో ఒకరు దళితుడు. ఛత్తీస్గఢ్లో ఆదివాసీ వర్గానికి చెందిన విష్ణుదేవ్ సాయ్ ముఖ్యమంత్రి కాగా ఆయన మంత్రివర్గంలో 2 ఉప ముఖ్యమంత్రులు ఓబీసీలే. బీహార్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఓబీసీ వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి నితీష్ కుమార్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి. ఇవాళ ఓబీసీల్లో ప్రాబల్యమున్న యాదవులు, కుర్మీలు, సైనీలు, కొయిరీలు, కుష్వాహాలు, లోధీలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ వర్గాలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నాయి. విషాదకరమేమంటే గత 5 ఏళ్లుగా అరాచక పాలన కొనసాగిస్తున్న జగన్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలతో పాటు వెనుకబడిన వర్గాల వారు తీవ్ర నష్టాలకు, వేధింపులకు గురయ్యారు. మోదీ ప్రభుత్వం ఓబీసీల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలను జగన్ సర్కార్ పూర్తిగా అమలు చేయడం లేదు. సామాజిక న్యాయానికి నోచుకొని పలు ఓబీసీ ఉపకులాలను ఓబీసీ జాబితాలో చేర్చమని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సిఫారసులు చేయలేదు. వెనుకబడిన వర్గాలకు ప్రయోజనాలు కల్పించే 30కి పైగా పథకాలను సైతం రద్దు చేశారు. బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించకపోగా బీసీల భూములను పెద్ద ఎత్తున ఆక్రమించుకుంటున్నా వారికి రక్షణ లేకుండా పోయింది. బీసీలు తమ కాళ్లపై తాము నిలబడడానికి ఉపాధి కల్పనకు రుణాలు లభించడం లేదు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడితేనే ఓబీసీలకు మరింత సామాజిక న్యాయం దక్కుతుందనడంలో సందేహం లేదు.